హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే విజయవాడ దగ్గరలో ఉన్న యనమల కుదురులో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ క్షేత్రం విశేషం ఏంటంటే గాలిలో ఓంకార నాదం వినిపిస్తుంది. గాలిలో ఓంకార నాదం వినిపించే యనమల కుదురు శివాలయం గురించి తెలుసుకుందాం రండి. ఈ ఆలయం విజయవాడ సమీపంలో ఉన్న యనమల కుదురు మునిగిరి కొండపైన ఉంది. అలాగే ఈ క్షేత్రాన్ని మునిగిరి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రబల ఉత్సవం అయితే ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతుంది. శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మునిగిరి కొండ చుట్టూ ప్రబల ప్రదక్షిణ ఎంతో నయనానందకరంగా ఉంటుంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో, అనేక డప్పుల చప్పుళ్లతో, అనేక వింత వింత వాయిద్యాలతో యనమల కుదురు గ్రామం కైలాసాన్ని తలపిస్తుంది. యనమల కుదురు కొలువైన స్వామిని రామలింగేశ్వర స్వామి అని భక్తులు కొలుస్తారు. పరమశివుని యొక్క పరమ భక్తుడైన ప్రియ శిష్యుడైన పరశురాముడు ప్రతిష్ఠించిన లింగంగా చెప్తారు. అంతేకాదు ఇక్కడి నుంచి దుర్గ గుడి వరకు 1000 లింగాలను పరశురాముడు ప్రతిష్ఠించాడని, అవి కాలగర్భంలో కలిసిపోయాయని కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామిని కొలిస్తే కష్ట నష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పవిత్ర కృష్ణా తీరంలో వాయులింగంగా శివుడు పూజలు అందుకుంటారు. పూర్వం మునులు ఋషులు తపస్సు చేయడానికి వీలుగా నదీ తీర ప్రాంతాలను ఎంచుకునేవారు. అలా ఎంచుకున్న ప్రాంతంలో విజయవాడలో 1000 మునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణా అది మునిగిరి అని, ఆ తరువాత యనమల కుదురుగా పిలువబడుతుంది. ఇది ఆలయ చరిత్ర. ఈ మునిగిరి కొండ ముఖద్వారంలో ఎత్తైన హనుమంతుడు మనకు స్వాగతం పలుకుతూ ఉంటారు. ఈ కొండపై రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు విఘ్నేశ్వరి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, నాగేంద్ర స్వామి ఆలయాలు రాతి కట్టడాలతో నిర్మించబడినవి. ఇక్కడ మహాశివరాత్రిని 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తొలి రోజు ప్రభోత్సవం, రెండవ రోజు కళ్యాణోత్సవం, మూడో రోజు వసంతోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం ధ్వజ అవరోహణం సమయంలో స్వామికి సమర్పించే నంది ముద్దలు అత్యంత మహిమాన్వితమైనవి. సంతానం లేని వాళ్ళు వీటిని తింటే ఖచ్చితంగా వారికి పిల్లలు పుడతారనే భక్తుల నమ్మకం. అంతేకాదు వనవాస సమయంలో సాక్షాత్తు సీతారాములు ఈ పార్వతీ రామలింగేశ్వరుని దర్శించి పూజించారని ప్రచారంలో ఉంది. అంతేకాదు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే 1000 మంది మునుల ఆశీస్సులు మనకు అందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం అంది. ఇప్పుడైతే ఆలయ చరిత్ర తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీ అమ్మవార్ల దర్శనానికైతే వెళ్దాం రండి. ఇక్కడ స్వామివారిని కొలిచిన తర్వాత వాళ్ళ మొక్కులు తీరితే వాళ్ళు స్వామివారికి మెట్లు పూజ చేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నామండి. ఇలా ఆలయం లోపలికి వెళ్ళగానే మనకి గుడి ప్రాంగణం అంతా పచ్చిపూల డెకరేషన్తో చాలా అందంగా అయితే ఉందండి. స్వామివారిని అయితే వీడియో తీయడానికి వీలుండదు కానీ గుడి ప్రాంగణం అంతా వీడియో అయితే తీశానండి. మీరు కూడా చూసి దర్శనం అయితే చేసుకోండి.
రామలింగేశ్వర స్వామివారు అయితే ఇలా ఉంటారండి. మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని చూసి. స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. బయటంతా భలే ప్రశాంతంగా, విశాలంగా ఉండిద్దండి గుడి చుట్టూరు. ఇక్కడ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి ఉంటారండి. ఆంజనేయ స్వామి విగ్రహం 60 అడుగులు ఎత్తైతే ఉంటుంది. ఇక్కడే మనకి నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంటుందండి. ఇప్పుడు దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి మహాశివరాత్రి రోజు ప్రబల ఉత్సవం అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. దాన్ని కూడా నాతో పాటు మీరు కూడా చూద్దురు గాని వచ్చేసేయండి. ఇక్కడ ప్రభలనైతే సాయంకాలం 6 తర్వాత స్టార్ట్ చేస్తారండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు ఉంటుంది. ఈ ప్రభలన్నీ మనకి యనమల కుదురు కొండ చుట్టూరు ప్రదక్షిణలైతే చేస్తాయండి. ఇక్కడ స్టార్టింగ్ ఒక ప్రభతో స్టార్ట్ అయ్యి అలా పెరిగి పెరిగి ఇప్పటికైతే 40 ప్రభలైతే తయారయ్యాయండి. ఇక్కడ ప్రభలైతే చాలా ఎత్తుగా ఉన్నాయండి. ఇవి 2 ఎద్దులకి కట్టి లాగుతారనమాట అండి. ప్రభల్ని వీళ్ళు ఎద్దుల బండికి కట్టి తీసుకుని వెళ్తున్నారండి. ఒక్కొక్క ప్రభ దగ్గర ఒక్కొక్క విధంగా ఉండిద్దండి. అదే డీజే సాంగ్స్, ఇలా తోలుబొమ్మ ఆటలు, అమ్మవారు వేషాలేసుకొని అలా కొన్ని కొన్ని అలా ప్రభలనైతే తీసుకుని వెళ్తారండి. ఇది నేను ఎంత చెప్పినా తక్కువే గానీ మీరు కూడా మాతో పాటు చూడండి.
DJ Johnny.
చూసారు కదండీ! మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.